హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సో, ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే మనం ఎప్పుడు దేవుడైన యెహోవా వారిని మనము శోధించే విధంగా ఆలోచించకూడదు. అంటే నిజంగా దేవుడైన యెహోవా వారు ఉన్నారా? నిజంగా దేవుడైన యెహోవా వారు నన్ను ఆశీర్వదిస్తారా? నిజంగా ఆయనకంత కెపాసిటీ ఉందా? అన్నట్టు మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఆయన యొక్క అండర్‌స్టాండింగ్‌ని మనము గుర్తించడము, మనం అండర్‌స్టాండ్ చేసుకోవడము. సో, అది ఇంపాసిబుల్. అంటే అది మన వల్ల కానే కాదు. సో, ఆయనకున్న జ్ఞానంలో మనకు 0.0001% కూడా లేదు. సో, మనం ఏదో ఎక్కువ తెలుసుకున్నామనో, లేదంటే మనకు ఎక్కువ సైన్స్ తెలుసనో ఇట్లా ఎప్పుడు ఆలోచించకూడదు. దేవుడికి తెలిసిన దాంట్లో మనకసలు ఏమీ తెలీదు. దేవుడు చూసినన్ని రంగులు కానీ, దేవుడు చూసినన్ని ఇవి కానీ, దేవుడు చేసిన అవన్నిటిని దేవుడైన యేసు ప్రభు వారు తెలిసి ఉన్నారు, ఎరిగి ఉన్నారు. కానీ అందులో మనం 1% కూడా చూడలేదు. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు మనల్ని మనం ఎక్కువగా అనుకోకూడదు. దేవుడైన యెహోవా వారి ముందు మనం చాలా 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 తక్కువ వారము. కానీ దేవుడైన యెహోవా వారు మనల్ని ఆశీర్వదించారు. మనల్ని ఆశీర్వదించి ఆయన పిల్లలుగా మనల్ని అంగీకరించారు. మనము ఆయన వారసులం కాబట్టి మనము ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకునే సామర్థ్యం కలవారము. సో, ఇది మనం గుర్తుపెట్టుకొని ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు, ఆయన ఎప్పుడు రెస్ట్ తీసుకోడు. మనం చేసే ప్రతి ఒక్క ప్రార్థన ఆయన వింటున్నాడు. ఆయన ప్రతి ఒక్క దానికి రెస్పాన్స్ ఇస్తారు అనేది మనం గుర్తుపెట్టుకొని, మనము ఆశతో దేవుడైన యేసు ప్రభు వారి నామం పేరిట ప్రార్థన చేస్తూ, మనం ఎప్పుడు ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. దేవుడైన యేసు ప్రభు వారు అత్యంత త్వరలోనే మనకు ఆన్సర్ ఇస్తున్నారు. మనల్ని ఆశీర్వదిస్తున్నారు. మనల్ని ఘనపరుస్తున్నారు. ఇది తప్పక గుర్తుపెట్టుకొని మనం ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా యేసయ్య, మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేమెప్పుడు మమ్మల్ని మేము మీకంటే ఎక్కువగా ఊహించుకోకుండా ఉండేందుకు సాయం చేయండి. యేసయ్య, మేము మీ ముందు అసలు చాలా చిన్నవారము. అయినప్పటికీ మీరు మమ్మల్ని మీ వారసులుగా అంగీకరించారు. మీ పిల్లలుగా అంగీకరించాను అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. అది మేము గుర్తించి మేము తప్పక మీకు కృతజ్ఞులమై ఉండేందుకు సాయం చేయండి. అలాగే మేమెప్పుడు మీ నామం పేరిట గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయువారి వలె ఉండేందుకు సాయం చేయండి. మీ సువార్తను అనేకులకు తెలియపరిచేవారి వలె ఉండేందుకు సాయం చేయండి. మేము ఆశతో మీ నామం పేరిట ప్రార్థించేవారి వలె ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.